15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025 పోటీలు కాకినాడ స్పోర్ట్స్ గ్రౌండ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరబత్తుల రాజశేఖర్, పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ గ్రామీణ శాసన సభ్యులు పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అడిషనల్ ఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, అసిస్టెంట్ కలెక్టర్ మానిషా, డిఎఫ్ఓ ఏ రవీంద్రనాథ్ రెడ్డి, హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఆశాంతర్రా లాక్రా, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత సత్యగీత, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బి చాణక్యరాజు, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత డిఎస్సీ క్రీడా మైదానంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హాకీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జాతీయ పతాకాన్ని, హాకీ ఇండియా పతాకాన్ని, హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఆశాంతరా లాక్రా రాష్ట్ర పతాకాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు వచ్చిన 18 హాకీ జట్లతో ఘనంగా మార్చ్ పాస్ట్ పెరేడ్ జరిగింది. ఆతిథ్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా జట్టు క్రీడాకారిణి లక్ష్మీ ప్రసన్న క్రీడా స్ఫూర్తితో టోర్నమెంట్ను విజయవంతం చేస్తామని పాల్గొన్న అన్ని జట్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జిల్లాలోని అందరి సహకారంతో జిల్లా అధికార యంత్రాంగం హాకీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ పట్టణం అనేక పేరు ప్రత్యేకతలతో అత్యంత సుందరమైనదన్నారు. 12 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాకినాడలో జరుగుతున్న అండర్-19 పోటీలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. 7 నెలల వ్యవధిలో 2వ జాతీయ స్థాయి పోటీలకు కాకినాడ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాకినాడలో జరుగుతున్న 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఇది ఒక మధుర స్మృతిగా నిలుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరబత్తుల రాజశేఖరం, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి క్రీడాకారులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న రైఫిల్ షూటింగ్ పోటీలకు సిద్ధపడుతున్న కాకినాడ పట్టణ క్రీడాకారిణి ఆశ్రితకు కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ రవిచంద్ర స్పాన్సర్ చేసిన 2 లక్షల చెక్ను జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, డిఎస్డీఓ బి శ్రీనివాస్ కుమార్, సెట్రా సీఈఓ కేఎస్వి, కాశీ విశ్వేశ్వరరావు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి డిడి నాగార్జున, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు, స్పాన్సర్, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. కోర్టు తయారు చేసి దేశవ్యాప్తంగా ఉన్న హాకీ ఉమెన్ టీం రేపు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 11 రోజులు టోర్నమెంట్ జరుగుతున్నందుకు కలెక్టర్ షణ్మోహన్ గారికి, అలాగే జేసీ గారికి, ఇద్దరికీ కూడా, ఎందుకంటే షణ్మోహన్ గారి దాకా చెప్తా ఉన్నారు, ఒకటిగా జేసీ గారు కూడా దీంట్లో సెలవులను కూడా కష్టపడి పనిచేసేది చెప్తా ఉన్నారు. నిజంగా ఇది ఒకటే కాదు, బీచ్ కూడా షణ్మోహన్ గారు కలెక్టర్గా మాకు రావడం చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఎస్పీ గారి మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ దేశాలలో 4 మూల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సెక్యూరిటీ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ బాగా చూడవలసిన బాధ్యత ఎస్పీ గారి మీద కూడా ఉంది. నిజంగా ఎంత గొప్ప ఈవెంట్. కాకినాడ బీచ్ అయితే బీచ్ చూసే మొన్న నేను పెద్ద అయిపోయాను ఆయనకి. ఇప్పుడు చూసిన తర్వాత నిజంగా కూడా ఇది చెప్పాలి, మిగిలిన ఏమైనా చెప్పితే రాజశేఖర్ మాట్లాడితే చెప్తాడులేండి. కానీ నిజంగా కలెక్టర్ గారు ఇక్కడ కోటం కాదు కానీ మంచి టీం ఉంది మీకు ఇక్కడ. కలెక్టర్ గారు అయితే ఎస్పీ గారు, జేసీ గారు మొత్తం ఈ టీము మాకు కొంచెం ఎక్కువ కాలం పాటు ఈ టీం ఇక్కడ ఉండి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఈ టీంకి వచ్చిన అందరికీ కూడా మరొక్కసారి బెస్ట్ ఆఫ్ లక్. यहाँ पे कोई आप लोगों को कोई दिक्कत नहीं होगी. तो वेरी प्राउड कि हमारी इतनी सारी बहनें हैं यहाँ पे खेलने आई हैं हर राष्ट्र से. अरुणाचल प्रदेश, असम, बिहार, दामन एंड दीव, गोंस, गुजरात, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, केरल, मणिपुर, मिजोरम, दिल्ली, पुदुचेरी, राजस्थान, तमिलनाडु, तेलंगाना, उत्तराखंड और आंध्र प्रदेश. So it's a very proud moment for us. So I wish आप सब लोग अच्छा खेलें और खुश खेलें और अपने राष्ट्र का नाम रोशन करें. అంటే శక్తి, స్పీడు, సమన్వయం ప్రతిబింబించే ఒక అద్భుతమైన గేమ్. అది కాకినాడలో ఆతిథ్యం ఇవ్వటం, దీనికి సహకరించిన కలెక్టర్ గారికి, జేసీ గారికి, పొలిటీషియన్ అందరికీ కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పార్టిసిపేషన్ టీమ్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఎందుకంటే ఈస్ట్ గోదావరి జిల్లాలంటే ఆతిథ్యానికి మంచి పేరు, కాబట్టి మీరు అందరూ కూడా ఆతిథ్యంతో పాటు మీ యొక్క మొదటి నుంచి కూడా మన భారతదేశంలో మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఎంతోమంది విన్నింగ్ పొందారు. మన దేశం నుంచి రిప్రజెంటేషన్ చేసి ఎక్కువ గేమ్స్ ఆగి మనం విజయం సాధించడం జరిగింది. ఈరోజు మరి నేషనల్స్ మరి చిల్డ్రన్ హాకీ ఎలా మనందరం కూడా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హాకీ సెలెక్ట్ చేసుకుని మీరు వచ్చారు, మీ తల్లిదండ్రులు ప్రోత్సాహం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మా పిల్లలు బాగా ఆడాలి, ఇది వరకు చదవాలనేవారు, ఈరోజు మా పిల్లలు బాగా ఆడాలన్నది వీళ్ళ కాన్సెప్ట్ బాగా వచ్చింది. అంచేత తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి వీళ్ళు మిమ్మల్ని అందరూ ఇక్కడ పంపుతున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాతే ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవాలని నేను భావిస్తా ఉన్నా. ఇందాక నానాజీ గారు చెప్పారు, ఈ టీము అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కానీ టీం ఎస్పీ గారు కానీ ఎక్కువ కాలం ఇక్కడ ఉండి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని, కలెక్టర్ షణ్మోహన్ గారు కానీ ఇక్కడ ఉన్న ఎస్పీ గారు రాహుల్ మీనా గారు ఈ టీము ఇక్కడ ఉంటే ఒలింపిక్స్ కూడా పెట్టేంత సామర్థ్యం ఉన్నటువంటి కలెక్టర్ గారు మా మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మరింత మంచి క్రీడాకారులు తయారు చేయడానికి మన జిల్లా నుంచి స్ఫూర్తిగా మంచి కార్యక్రమాలు స్పోర్ట్స్లో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ able guidance of our district collector Shanmohan sir for organizing such huge events here in Kakinada district. As already mentioned by the dignitaries who have spoken, Kakinada district is known for its hospitality and warmth. I hope all of you witness this over the coming 12-13 days during the championship. All of you, I hope you participate in the championship with the spirit of positive competition and nurture a sense of positive sportsmanship among yourselves, and may the best team win. Thank you. Please ensure good health without any injuries, and our medical teams and our hospitality team will be at your disposal at any point of time. The contact list, we'll share a contact list also, who will be taking care of any medical emergencies or any hospitality issues or any security issues also. Please feel free to approach us anytime for any kind of feedback, and I really wish a memorable stay for all of you in Kakinada, and we will be hosting more and more such events in the near future, and all look for seeing you again and again, and I wish you all the best and may the best team win. Thank you.